అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి సోదరులు దశరామరెడ్డి గారు, పెద్దలు మా రామచంద్రయ్య గారు, రామ్ కుమార్ గారు, జగన్నాథన్ గారు, ఇంకా ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఒక ప్రైవేట్ ఒక ఫంక్షన్కి కర్నూలు రావటం జరిగింది. శాంతినగర్లో ఒక రైతు ఉప్పల పూర్ణచంద్రరావు గారిని ఆయన నేను అట్లాగే వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పత్తి రైతు సమస్యల గురించి చాలా పర్యాలు కలుస్తూ ఉండేవారు. ఇంటి కృష్ణా జిల్లా నాగాలంక ఏరియా నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆయన వారి తాలూకా మనవడు వివాహం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. దశరామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇటీవల విజయవాడలో చాలామంది ఇటు సిపిఎం రైతు సంఘం, సిపిఐ రైతు సంఘం, అట్లాగే ఇరిగేషన్ రంగంలో బాగా అవగాహన, ఒక అనుభవం ఉన్నటువంటి పాపారావు గారు మన శిష్యుడు ఆయన. అట్లాగే కొల్లి నాగేశ్వరరావు గారి అల్లుడు లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఇంకా ఇతర ఈ రంగంలో బాగా అనుభవం ఉన్నటువంటి వారు అందరం కూర్చుని చర్చించి కేఆర్ఎంబి ఆఫీస్ శ్రీశైలంలో ఉంటేనే కృష్ణా జలాల నిర్వహణ సక్రమంగా జరుగుతుంది. మనకి ట్రిబ్యునల్స్, బచావ్ ట్రిబ్యునల్, ఆ ధర్మరా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్స్ కేటాయించినటువంటి నీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటు తెలంగాణ రాష్ట్రానికి సక్రమంగా పంపిణీ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి తీర్మానం చేశాం. అంతేకాకుండా ఇవాళ ఎందుకో అర్థం కావట్లా, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి కోసం కొన్ని వందల టీఎంసీ నీళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంది, వాడేస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎందుకు దాన్ని కట్టడి చేయటం లేదు అనేది అర్థం కావట్లేదు. దానివల్ల రేపు వేసవకాలంలో తెలంగాణ, మన రాయలసీమ ప్రాంతంలో త్రాగటానికి మంచి సమస్య వస్తే ఎట్లా అధిగమించాలి అనేది అర్థం కాదు. అట్లాగే మీకు తెలుసు, శ్రీశైలం డ్యామ్ దగ్గర 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ వెండి పూలు అంటారు, ఎప్రాన్ దగ్గర చాలా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి వలన ఎప్రాన్కే కాకుండా డ్యామ్ యొక్క సేఫ్టీకి కూడా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి స్ట్రక్చర్ కొంత వీక్ అయింది అని చెప్పి నిపుణుల కమిటీ హెచ్చరిస్తూ ఉంది. అయినా 2009 నుంచి చాలా సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇద్దరికీ కూడా పట్టల. చాలా ఆశ్చర్యం. ఆ రోజు అసలు అది కేవలం ఒక 15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి కేఆర్ రావు గారు ఇంకా ఇతర పెద్దలందరూ దాన్ని డిజైన్ చేశారు. అటువంటి దాంట్లో నుంచి 21 లక్షల క్యూసెక్లు వెళ్ళింది. ఆ డ్యాము అలా
ఒక 8 మిల్లీమీటర్ల వరకు అట్టా కొద్దిగా ఒరిగి మళ్ళీ దాని ప్లేస్లో అది నిలబడింది. ఆ రోజుల్లో వాళ్ళు అత్యంత క్వాలిటీ కన్స్ట్రక్షన్, వాటిని మళ్ళీ కాంట్రాక్టర్లు ఎట్లా మోసం చేసి డబ్బు అలాక్కుందామనే దృష్టిలో కాకుండా మనం ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం చేస్తున్నాము అనేటటువంటి భావన వాళ్ళల్లో. అట్లాగే ఇంజనీరింగ్లో కూడా ఏ మాత్రము కూడా పొరపాటు లేకుండా చక్కగా చేయించినటువంటి ఫలితంగానే మనం నిలబడగలిగాం. ఇటువంటి విషయాల్లో శ్రీశైలంలో డ్యామ్ ఉంటుంది, అట్లాగే నాగార్జున సాగర్, మన కృష్ణా జలాల్లో మన న్యాయమైన వాటా మనకి రావాలి అంటే ఇక్కడ కర్నూలులో ఉంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండాలి అనేటటువంటిది నిర్ణయం. మరి ఎందుకో ముఖ్యమంత్రి గారు మన వాళ్ళు వెళ్ళి చెప్పారు, కలిసి వివరంగా విడమర్చి చెప్పారు తీర్మానం గురించి. అయినా కానీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా అమరావతిలో పెట్టమని రాశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు అని చెప్పేటటువంటి ఒక పిచ్చి ఆలోచన చేసి దానికి తోడు ఈ కేఆర్ఎంబి ఆఫీసు విశాఖపట్నంలో పెట్టమన్నాడు. అసలు అర్ధరాహితం. అది ఏమన్నారో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఈయన ఇది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పద్ధతి కాదు. అంతా తమకే తెలుసు అని చెప్పి అహంభావం కూడదు. సామాన్యులలో చిన్నవాళ్ళలో కూడా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళ అనుభవంతో కొన్ని మంచి మాటలు చెప్తే ఆ మంచిని గ్రహించాలి, కానీ నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అనేటటువంటి ధోరణి ఇది ఏమాత్రము కూడా సరికాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నాకు బాధేసి దశ చెప్పారు, చాలా తప్పు జరుగుతుందండి, దీని పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో. ఎందుకంటే రాష్ట్రం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదట ఏర్పడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది. అయితే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆనాడు ఆ పెద్దలు కడపకోటిరెడ్డి గారు ఇంకా కొంతమంది పెద్దలు ఆ రోజున శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం దాంట్లో ఆ పెద్దలు వాళ్ళు చక్కని నిర్ణయాలు. అక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, కర్నూలులో రాజధాని, హైకోర్టు గుంటూరులో, అంటే 3 ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి కూడా మన ప్రాంతానికి కూడా సరైనటువంటి గుర్తింపు లభించింది అని ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి, ఆత్మగౌరవం భావన అది కలగజేస్తే మీకు తెలుసు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. బాధాకరమైన విషయాలు ఏంటంటే ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు అతిక్రమించబడినాయి, నిర్లక్ష్యం చేయబడినాయి. దాని ఫలితంగా కొంత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావన ఏర్పడటం, దానికి తోడు కావాలని చెప్పి కొంతమంది మేధావుల నుండి రాజకీయ నాయకుల నుండి ఎవరి ఆలోచనలు వాడుకొని వాళ్ళు డిమాండ్ చేశారు, తప్పులేదు దాంట్లో. కానీ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయన మొత్తం రాష్ట్రమంతా తిరిగారు, స్టేక్ హోల్డర్స్ని అందరినీ కలిశారు, రైతులు కానీ, పరిశ్రమదారులు కానీ, కరెంటు వాడుకునే వాళ్ళు కానీ, అందరినీ కార్మికులు కానీ. చాలా చక్కని రిపోర్ట్ రాశాడు. ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే, ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతం కలిసిన తర్వాతే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతమయ్యింది. విడగొట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల్లో, అట్లాగే న్యాయపరమైన విషయాల్లో కొంత వాళ్ళకి
అధికారం లభించేటట్టుగా చేస్తే మంచిది. ఆ రకంగా అయితేనే అన్ని ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి అవుతాయి అని చెప్పి చక్కని రిపోర్ట్ రాస్తే చంద్రబాబు నాయుడు గారు చదివాడా? ఆయనే కాదు, పెద్ద నాయకులు ఎవరు చదవాల. ఈ టీవీలో వచ్చేటప్పటికి విడిపోవటం అనే అంశం మీదే డిబేట్లు జరిగినాయి తప్ప శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఉన్న మంచి చెడు గురించి చర్చలు జరగల. దాని పర్యవసానంగా రాష్ట్రం విడిపోయినట్టు పరిస్థితి జరిగింది. మన వాళ్ళందరూ కూడా హైదరాబాదు మనది, మన అందరిది అనే భావంతో అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టి ఇళ్ళు కట్టుకుని పొలాలు కొనుక్కుని వ్యవసాయం చేసి పరిశ్రమలు పెట్టి ఇంత చేస్తే చివరికి మనం ద్రోహుల్లాగా నీటి దొంగలలాగా చిత్రించబడి మన యువతలు వచ్చి బిచ్చగాడికి మళ్ళీ ఇవ్వాలా, మా రాజధాని డబ్బే ఉండి దాని డబ్బే ఉండి దీని డబ్బే ఉండి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈనాడు కల్పించబడ్డాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా పాలకులు మర్చిపోకూడదు. కాబట్టి ప్రజల యొక్క సెంటిమెంట్స్, ప్రజల యొక్క మనోభావాన్ని గాయపరచకూడదు అనేటటువంటి విషయాన్ని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇతర అధికారుల్లో ఉన్న పెద్దలు కూడా తప్పనిసరిగా గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను అంటే ఇప్పటికి కూడా సరే నేను 2004లోనే క్రియాశీలక రాజకీయానికి పక్కకు వైద్యులుగాను, కానీ తెలుగుదేశం అభిమానినే, దాంట్లో ఏమీ సందేహం లేదు. నాకేమీ చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం లేదు, కోపం లేదు. కొద్ది గొప్ప అతడు కొంత దూరదృష్టి ఉన్న మనిషి. కొన్ని విషయాలు ముందు చూపుతూ ఆలోచించుతారు. హైదరాబాద్లో ఐఎస్బి పెట్టిన, విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ పెట్టిన, హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ పెట్టిన, కొన్ని విషయాలు దూరదృష్టితో ఆలోచించారు. కానీ అదే సమయంలో వ్యవసాయం అన్నా, రైతులన్నా ఆసక్తి కన్నా పెద్ద పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడులు, అట్లాగే సహకార రంగం కానీ పబ్లిక్ రంగం కానీ ఇవి పనికిరాని, ప్రైవేట్ రంగం అయితేనే బాగా అభివృద్ధి అవుతుంది. ఇటువంటి ఆలోచనలతో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దానివల్లే కిందసారి కూడా 5 ఏళ్ళ వైకాపా గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్లో కూడా ఎంతసేపు కూడా సోమవారం పోలవరం, అమరావతి పోలవరం, అమరావతి పోలవరం అనే మాటే మాట్లాడుతూ వచ్చాడు. పట్టిసీమ ద్వారా ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు కట్టితే ఏ విధంగా 80 టీఎంసీల నీరు గోదావరి నీరు కృష్ణా డెల్టాకి రావాలో అది పట్టిసీమ ద్వారా వచ్చేసింది, ఉపయోగపడుతుంది. అదే సమయంలో పోలవరం కట్టాల్సిందే, అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అయితే జాతీయ ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ కట్టడం అనేది, పూర్తి చేయటం అనేది దశాబ్దాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు తను కడతాను, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని తీసుకోవటంలో తప్పు లేదు. కానీ తీసుకున్న తర్వాత అరుణ్ జైట్లీ ప్రశ్నల్ని ప్రత్యేక ప్యాకేజీ అన్న దాంట్లో పోలవరానికి సంబంధించి వాళ్ళు చేసిన ప్రకటనని ఆమోదించడం సొంత తప్పు. దాని మూలనే మనకి వాళ్ళు అక్కడ R&Rకి నిధులు ఇవ్వకపోవటం, అది నడకను జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1 ఏప్రిల్ 2014న మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజున పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి చాలా ఆర్థిక దుస్థితిలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే నిర్మించుతుంది. అంతేకాదు, ఆ మాట అంటమే కాదు, ఒక మల్టీ స్టేట్ బహుళార్థ భారీ ప్రాజెక్టు అది పూర్తయ్యేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. 7-8 ఏళ్ళు పడవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. అట్లాగే మొట్టమొదటిలో ఎస్టిమేట్ అనుకున్నది 10,000 అనుకున్నది 20,000 కోట్లకి వెళ్ళచ్చు, 16,000 కోట్లకి వెళ్ళచ్చు. అట్లా జరుగుతుంది. కాబట్టి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. కాబట్టి
ఆ భారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి భారం మోసి పూర్తి చేయాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో తీర్మానం చేస్తే 3 ఏళ్ల తర్వాత అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2017లో ఆ 1/4/2014 నాటికి ఎస్టిమేట్లో ఇరిగేషన్ కాంపోనెంట్ ఎంతో అంతకు మించి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అని చెప్పి తీర్మానం చేస్తే వాటన్నిటినీ ఆమోదించి ఆ ప్రత్యేక హోదా తీసేసి ప్రత్యేక ప్యాకేజీ అంటే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించే ఆయన ఎస్ అన్న తర్వాతే అరుణ్ జైట్లీ అర్ధరాత్రి పూట ప్రకటన చేసిన విషయం మీకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందని నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి రాష్ట్ర పరిస్థితుల్ని దయచేసి మీరు వేరే దూరంలోకి పోనీయద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నా. ప్రత్యేకించి ఏంటంటే ఇందులో ఇప్పుడు పన్నులు కట్టేది ఎవరండి? సామాన్య ప్రజలండి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజానికమే దాదాపు 70% ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. ఈ పెద్ద పెద్ద వేలు లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళు కట్టే పన్నులు చాలా తక్కువ అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలకి సామాన్యులకి మేలు ఎట్లా చెయ్యాలి, అట్లాగే విభిన్న ప్రాంతాలలో అభివృద్ధి ఎట్లా చెయ్యాలి అనే దాని మీద కేంద్రీకరించాలి తప్ప ఆల్రెడీ అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టారు, నడుస్తుంది. దాదాపు 2018 నుంచే నడుస్తూ ఉంది. అక్కడ అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్ కట్టారు, చూశారు టీవీలో, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లాగే హైకోర్టు కూడా నడుస్తూ ఉంది, దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లను కడతా ఉంటారు, 33,000 ఎకరాలు. పంజాబ్ రాజధాని చండీగఢ్, హర్యానాకి పంజాబ్కి 2 రాష్ట్రాలకి రాజధాని ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతం కూడా, అంటే 3 రాష్ట్రాలకి రాజధాని చండీగఢ్. ఇప్పటికి దాదాపు 35-40 ఏళ్ళు అయినా కానీ దాని యొక్క జనాభా ఒక 15-20 లక్షలకు మిగల. కట్టింది సుమారుగా ఒక 15,000 ఎకరాలు. అయ్యా బాబు, ఆ 3 పంటలు పండే బంగారు వంటి భూములు 3 సంవత్సరం పొడుగుతా 90 రకాల పంటలు పండుతాయి అయ్యా. అవి వదిలిపెట్టి మెట్ట ప్రాంతాలు ఉండయి, అందులో పక్కమిట అక్కడ తీసుకోబోయాయంటే కాదుకూడదు. నది అభిముఖ అభివృద్ధి జరగాలి, నది పక్కమిట బాగా డెవలప్మెంట్ జరగాలి, బాగా దాని విలువలు పెరగాలి, రియల్ ఎస్టేట్ కార్డు బాగా బాగుపడాలి. ఈ దృష్టితో వ్యవహారం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు 47 అంతస్తులు బిల్డింగ్ కడతారంట. చీఫ్ మినిస్టర్ గారు 47వ అంతస్తులో ఉంటాడు, దాని మీద హెలికాప్టర్ దిగుతుంది, ఆ హెలికాప్టర్లో బయటకు వెళ్తారు. అంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన ప్రయాణం చేసే అంబాసిడర్ కారు బాగా పాతదైపోయి బాగా పరిగెత్తటం జరగకపోతే రీబోర్కి వస్తే మన ఎన్ జయప్రకాష్ నారాయణ గారు కార్యదర్శిగా ఉండి డిపార్ట్మెంట్ పెట్టిన ప్రపోజల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఏం జయప్రకాష్, ఏం లేదు సార్, డిపార్ట్మెంట్ ప్రపోజల్ పంపింది, మీ కారు బాగా పరిగెత్తట్లేదు, మరి ముఖ్యమంత్రి గారి కారు అట్లా ఉండకూడదు కదా, కొత్త కారు కొనాలని ప్రపోజల్ పంపారు అన్నారంట. ఎంత అవుతుంది? ఒక 5-6 లక్షలు అవ్వచ్చండి అని అంటే, 5 లక్షలు 6 లక్షలు. బాగు చేయిస్తే ఎంత అవుతుంది అన్నాడు. 50,000 అవ్వచ్చండి అన్నాడు. అయితే బాగు చేయించండి, కొత్త కారు అవసరం లేదు అని చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అంటే మనం ప్రజలు చెల్లించే డబ్బు దుర్వినియోగం కాకూడదు, వృధా కాకూడదు, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కోరుకున్న పరిస్థితి ఆ రోజున ఉంటే, ఇవాళ
మళ్ళీ అమరావతి రాజధానిలో అక్కడ కావాల్సిన సెక్రటేరియట్, హైకోర్టు. మీరు చాలా ఆశ్చర్యపోతారు. సరే, ఈ జగన్ గారి గవర్నమెంట్లో 3 రాజధానులని ఇక్కడ కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు అంటూ వరకే. కానీ అసలు విషయం అంతా వైజాగ్ మీదే దృష్టి అంతా, ప్రేమ అంతా. 450-500 కోట్లతో పెద్ద బిల్డింగ్ కట్టించాడు, అది వేరే విషయం అనుకోండి. ఇవాళ ఈ గవర్నమెంట్ కూడా కర్నూలులో హైకోర్టు బెంచి పెట్టాలని నిర్ణయం చేసింది. మంచి నిర్ణయం. ఎంత అసలు మొట్టమొదటిలోనే హైకోర్టు పెడితే అది ఒక రకంగా ఉండేది. సరే, ఒకసారి పెట్టేసిన తర్వాత మార్చడానికి అవకాశం లేదు మన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి బెంచి కర్నూలులో పెడతామన్నారు. మరి ఆ నిర్ణయం ఉండగా ఇప్పటికి 9 నెలలు అయింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఈ 9 మాసాల్లో కర్నూలులో హైకోర్టు బెంచి బిల్డింగ్ కట్టేదానికి కావాల్సిన ప్లాన్స్ తయారు చేసి టెండర్లు పిలవాలనే శ్రద్ధ లేకుండా, అమరావతిలోనే మళ్ళీ ఐకానిక్ హైకోర్టు 8 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి 1048 కోట్లతో ఆలోచన చేయడం కరెక్టా? ఇది ప్రజలు ఆలోచించాలండి, ఇది మేము కాదు, కొద్దిమంది కాదు. ఎందుకంటే ఆ విధంగా దాదాపు ఆ 47 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, 44 అంతస్తులు ఈ 4 బిల్డింగ్లు, అట్లాగే అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్ అంట 250 అడుగులు ఎత్తు దాకా ఒక ఇది ఉంటుందంట. అసెంబ్లీ లేనప్పుడు దాంట్లో పైకి వెళ్ళి పర్యాటకులు చూస్తారంట. ఇటువంటి ఆలోచన చేస్తా అన్ని వేలు, దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి మన ఈ ప్రాజెక్టులు ఎప్పటికవుతాయండి చెప్పండి? ఏమన్నా మంత్రాల చింతకాయలు రాతాయా? లేకపోతే ఏమన్నా ఇదేమన్నా యాపాకు దూసుకుంటానికి డబ్బు? ఆ డబ్బు లేకేగా మరి 2 లక్షలు దాదాపుగా టిక్కో ఇల్లు కట్టి కూడా చివరికి పూర్తి చేయకుండా, తాళాలు ఇవ్వకుండా దిగిపోయావు కదా. ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత బులుగురంగా వేసాడు కదా, డబ్బు వేసే కదా. శాఖమూరు అయిన వాళ్ళ దగ్గర 125 అడుగుల ఎత్తైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖర్చు విగ్రహం పెడతాను, అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తాము, అక్కడ ఒక అంబేద్కర్ అధ్యయన కేంద్రం పెడతాము, ఒక కన్వెన్షన్ హాల్ కడతామని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి ఏం చేసేవారు చంద్రబాబు నాయుడు గారు? కట్టారా? చిన్న బిల్డింగ్ ఒక చిన్నది కట్టారు అంతే. ఆ తర్వాత ఈ జగన్ గారు వచ్చి స్వరాజ్ మైదానంలో కట్టేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనవసరమైన వాటికి బాగా ఖర్చు పెట్టేసిన తర్వాత అవసరమైన వాటికి డబ్బు రాదు. ఇప్పటికే మన హంగరీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ ఈ ప్రాజెక్టులు నత్త నడుపుకొని వస్తున్నాయి. ఎస్, రిజర్వాయర్లోకి కొన్నిట్లోకి నీళ్ళు వెళ్ళినా వాటికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తెరవకపోవటం వలన 100కి 10% కూడా ఇంకా సాగుకి రైతులకి నీళ్ళు అందని పరిస్థితి ఉంది. కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రం కామధేనులాగా ఉపయోగపడుతుంది. చక్కగా పాలు పీల్చుకుంటున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు, రాజకీయంగా కూడా బలపడుతున్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మన శ్రీరామరెడ్డి గారు చెప్పినట్టుగా గోదావరి బనకచెర్ల కనెక్షన్ ఏదైతే ఉందో ఇది అంతకన్నా ఘోరం అవుతుందని నేను మనం చేస్తా ఉన్నా. వెలుగొండ ట్రైన్లకి ఇప్పటికి 1996లో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ ఎలక్షన్ ముందు 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు చేశాడు. కానీ మొదలు పెట్టలా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి జలయజ్ఞంలో భాగంగా ఆయన మొదలుపెట్టాడు అక్కడ. అది ఇప్పుడు కావాలా. అటువంటిది నల్లమల అడవుల్లో నుంచి దాదాపు 36 కిలోమీటర్ల సొరంగం తవ్వటం అంటే మనం చూస్తామా చెప్పండి? మనం చూడం. కానీ ఆ పేరుతో ఇవాళ 80,000 కోట్లు అంది 2 లక్షల కోట్లకి వెళ్ళిన ఆశ్చర్యపోవసంలా. ఆ విధంగా ఆచరణ సాధ్యం కానీ అవసరం లేనిది. ఎందుకంటే ఆల్రెడీ గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా మా కృష్ణా డెల్టాకు వస్తున్నాయి.
దాదాపు 80 కాదు 100 ఆయన చెప్పినట్టుగా 100 టీఎంసీలు మాకు వాడుకుంటానికి అవకాశం ఉంది. అంటే ఆ 100 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ ఆయకట్టులో వాడుకోవచ్చు కదా. కాబట్టి ఆ నాగార్జున సాగర్ ఆయకట్టుకి మనకి ట్రిబ్యునల్స్ కేటాయించి నీరు ఏదైతే ఉందో కృష్ణా డెల్టాలో నాగార్జున సాగర్ దగ్గర ఆదా అయిన నీళ్ళని శ్రీశైలం డ్యామ్ నుంచి మన ఈ రాయలసీమకు వాడుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించండి, సమావేశం ఏర్పాటు చేయండి. ఇరిగేషన్లో మా రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు, రైతు సంఘాలు ఉండి రామచంద్రయ్య గారు, అట్లాగే మా కేశవరావు గారు, రైతు సంఘాలు ఉండి అందరినీ కూర్చోబెట్టి చర్చించండి. ఎప్పుడైనా ఒక విషయాన్ని చర్చించినప్పుడు ఆయనకు ఒక ఆలోచన రావచ్చు, నాకు ఒకటి రావచ్చు, వీరికి ఒకటి రావచ్చు. చర్చల్లో ఏది బెటర్ ఆప్షన్ అనేది మనం అంటే తక్కువ ఖర్చుతో లక్ష్యం చేరాలి, రాయలసీమకి నీరు లభించాలి, అది నిర్వివాదం. అది ఆ లక్ష్యం సాధించడానికి మార్గం ఏంటి అనే దాంట్లో చర్చించమని చెప్పి కోరాము. మరి ఏం చేస్తాడో తెలియదు. ముఖ్యంగా ఇవాళ నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆ అవసరం లేని మాట మీద కాకుండా ఇక్కడ పక్కంటే మీకు తుంగభద్ర వెళ్తాంది, ఇంకొకేపు నుంచి కృష్ణానది వెళ్తాంది, కానీ లక్షలాది ఎకరాలకి సాగునీటి సౌకర్యం లేదు. మీ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో త్రాగటానికి మంచినీటికి కూడా నానా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. 7 దశాబ్దాల స్వతంత్ర పరిపాలనలో అట్లా జరగాలా అనేది ఆలోచించేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ పంజాబ్ హర్యానాలో 90% ఆఫ్ ది క్రాప్డ్ ఏరియాకి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది. ఎంతో సారవంతమైన భూములు ఇక్కడ లక్షలాది ఎకరాలు ఉన్నప్పటికీ కూడా సాగునీటి సౌకర్యం లేకపోవటం వల్లనే ఆయన వర్షాలు వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ గుండ్రేవుల రిజర్వాయర్, గుండ్రేలు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దాదాపు 15-20 టీఎంసీలు నీరు నిల్వ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారే 2018లో ఎలక్షన్స్కు ముందు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చాడు. ఎస్, మంచిదే, సంతోషం. తెలుగులో సామెత, ఇంగ్లీష్లో సామెత ఉంది, బెటర్ లేట్ దెన్ నెవర్. ఆలస్యంగానైనా ఒక మంచి పని జరగటం అవసరమేనని చెప్పి అట్లాగే ఇచ్చారు, మంచిదే. మరి 9 నెలలు అవుతుంది. మరి ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఎస్టిమేట్ చేయించారు, లేదు ఎస్టిమేట్ చేస్తుంటే దాన్ని టెండర్ పిలిచే దానికి ఏం చేయాలని చేశారా? అక్కడ ప్రైవేట్ వాళ్ళ కోసం ఈ ఇళ్ళు అపార్ట్మెంట్స్ ఇవ్వడానికి ఒక ఏదో నెక్స్ట్ అని చెప్పి అమరావతిలో పెట్టారు. దాన్ని ఇదివరకు ఉన్న రేట్లు ఇప్పుడున్న రేట్లు చేసి స్టేట్ గవర్నమెంటు 220 కోట్లు ఆ పెరిగిన వ్యయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కట్టి ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి అమ్ముతారు, ఇస్తారట. ఏం పాపం చేసుకున్నావు? ఇక్కడ గుండ్రేవుల ప్రాజెక్టుకి నువ్వు ఎందుకు టెండర్లు పిలవు? పక్కన తెలంగాణ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి ఎట్లా అయితే చాలా సారవంతమైన భూమి అయినప్పటికీ కూడా నీటి వనరు లేక రైతులు ఎట్లా ఇబ్బంది పడతారు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అట్లాగే బాధపడతా పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మాట్లాడుకుని దానికి ఇక్కడ ఎంత భూమి మునిగి దాన్ని ఎక్వైర్ చేయాల్సి వస్తుంది, తెలంగాణలో ఎంత ఎక్వైర్ చేయాల్సి వస్తుంది, అట్లాగే దానికి మొత్తం వ్యయం ఎంత అవుతుంది, దామాషాగా ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఎంత భరించండి, తెలంగాణ ఎంత భరించండి అని ఒక నిర్ణయానికి వచ్చి ఒక అగ్రిమెంట్ ఒకటి చేసుకుని దాని ప్రకారంగా కడితే రెండు రాష్ట్రాలకి ఉపయోగమే కదా, లక్షలాది మంది ప్రజలకి ఉపయోగం కదా. అట్లాగే త్రాగడానికి మంచినీళ్ళు ఉపయోగపడతాయి కదా. అట్లాగే ఇందాక ఆయన చెప్పాడు వేదవతి, ఆ వేదవతి ప్రాజెక్టుది 80 మీటర్ల ఎత్తుకి లిఫ్ట్ చేయాలనేది అది ఇంకా ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి నడుస్తూ ఉంది. అది పూర్తి అయ్యేలా పడిపోయి మినీ 20 మీటర్ల ఎత్తుగా ఒకటి పెడదామని చెప్పి ఆ సుబ్బారాయుడు గారు ప్రపోజ్ చేశాడు. మరి అది ఇంతవరకు ముందుకెళ్ళని పరిస్థితి ఉంది.
కొన్ని లక్షల మందికి త్రాగునీటి సదుపాయం ఇచ్చేది. ఇటువంటి వాటికి ఎక్కువ మంది ప్రజలకి మేలు చేసేటటువంటి పథకాలు వాటికి పెట్టండి. ఆ అనవసరమైనటువంటి మెట్రో రైళ్లు, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, 47 అంతస్తుల బిల్డింగ్లు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాటికి స్వచ్ఛ చెప్పి ఈ పనులు చేసి ప్రజల నుంచి మంచి అభిమానం పొందండి. మీరు కొనసాగండి. నా వరకే నేను ఇంకొక 5 ఏళ్ళు ఉన్నా మంచిదే అనుకుంటున్నా ఇవన్నీ చేస్తే. కాబట్టి ఆ కోణంలో ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ హాల్లో ఉండాలే కాకుండా బయట ఉన్నటువంటి ప్రజానీకం నుంచి కూడా ఆ ఒత్తిడి వెళ్ళాలి. ఒక సామెత ఉంది, మూగ ప్రజలు చెవిటి ప్రభుత్వం వలన ప్రజలకు మేలు జరగదు, ప్రజాస్వామ్యం విజయవంతం కాదు అని చెప్పేటటువంటి సామెత ఉంది. కాబట్టి చాలా జరిగిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. కిందటి 5 ఏళ్లలో అప్పుడు ఇట్లాగే సరిగ్గా చేయకపోవటం వల్లనే జగన్ ప్రభుత్వం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, తప్పులేదు. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, ఆర్థికపరమైన పొరపాట్లు కొన్ని జరుగుతాయి, లేకపోతే కొంత అవినీతి దాదాపు హెచ్చుత తరతమ భేదాలే తప్ప అవి జరుగుతున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక అరాచకం, అడ్డగోలు పరిపాలన, ఒక రాజ్యాంగం, చట్టాలు, కేసు, దాంట్లో ఈ విధమైనటువంటి విధంగా వ్యవహరించకూడదు అని ఉన్నా అవన్నీ అటకెక్కేసి తగ్గటం వలన బాధపడాలి తప్ప వేరే ఎవరున్నా ఒకటి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే మేము ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమే. కానీ అతను ఒకసారి నేను, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, అశోక్ గజపతిరాజు, ముద్రగడ్డ పద్మనాభం మేమందరం ఒకసారి ఎన్నికైంది 1978లో. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు అతను జలయోజనం చేపట్టి ప్రాజెక్టులు కట్టి ఇవాళ ఇవన్నీ నడుస్తున్నాయి అంటే ఒక రకంగా అతని యొక్క చొరవే. అట్లాగే ఆరోగ్యశ్రీ, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడపెక్కగలిగిన పరిస్థితి ఉందా? అట్లాగే విద్య పిల్లలకి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ మంచి పనులు చేశాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని, రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకునే పరిస్థితి జనరల్గా జరుగుతూ ఉండేటటువంటి విధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దయచేసి సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే పనులు, అటు ఉత్తరాంధ్ర, ఇప్పుడు మీ ఏరియాలో ఎట్లా ఈ గుండ్రేవుల, చిత్రావతి, వేదవతి ఇవన్నీ ఉన్నాయో అక్కడ కూడా దాదాపు సంవత్సరానికి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా ఇప్పుడు యాసకాలంలో కూడా నీళ్ళు వస్తూ ఉంటాయండి. అక్కడ ఆ ఒరిస్సాలో ఉన్న అడవుల్లోంచి నీరు వస్తూ ఉంటుంది. కానీ వాటికి కూడా లిఫ్ట్ సౌకర్యాలు చేస్తే అక్కడి నుంచి కూడా వర్షాలు వచ్చేది తగ్గిపోతుంది, చక్కగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి. కానీ ప్రపంచంలో అత్యంత గొప్ప 5 సిటీల్లో అమరావతి ఒకటి కావాలి అని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే ఈ మధ్యన 2047 అక్కడ మోడీ గారు వికసిత భారత్ అంటే ఈయన 2047 విశిష్ట స్వచ్ఛాగ్రహం పెట్టాడు. దాంట్లో లక్షలాది ఆదాయం వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆరోగ్యం కానీ, ఆదాయము, ఆనందము అంత మాటలు కోటలు దాటుతున్నాయి. అవి సార్థకత అవడానికి కావాల్సిన విధంగా పెట్టుబడులు పెట్టండి, ఖర్చు పెట్టండి, వీటి మీద పెట్టండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు మన దశరథరెడ్డి గారికి, సభా నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.